శరీరానుసారము ఆత్మానుసారం అంటే మీకు తేడా చెప్తానండి. ఇప్పుడు ఏదైతే దేవుడు చేయమన్నాడో అది మనంతట మనం చేయలేము. దేవుని ఆత్మ చేత చేయించడమే ఆత్మానుసారంగా నడవటం అనేది. దేవుడు శరీరంతో మనం ఏం చేయమన్నాడో అది మనం చేయలేనప్పుడు దేవుడు సహాయం అడగాలి మనం. అప్పుడు దేవుడి శక్తి చేత ఆ కార్యాన్ని మన చేత చేయిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నా హృదయంలో నేను చాలా గొప్పగా బ్రతకాలి అనుకుంటూ నేను చాలా నైతిక విలువలతో బ్రతకాలని అనుకుంటుంటాను. కానీ ఈ శరీరంలో నైతిక విలువలతో ప్రవర్తించకుండా ఇతరుల సొమ్మును ఆశిస్తూ, వ్యభిచారం మీద కాంక్ష కలిగి ఉండి, దొంగతనం మీద ఆశిస్తూ ఇలా ఉన్నాననుకోండి, ఈ శరీరంతో చేయలేకపోతున్నాను. కానీ నా ఆత్మలు అనుకుంటున్నాను. అప్పుడు మనం ఎవరు సహాయం తీసుకోవాలి? దేవుడు సహాయం తీసుకుందేవా, నేను అలాగూ చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, సహాయం ఇవ్వవా అడిగినప్పుడు దేవుని ఆత్మ దేవుడు మనకి ఇస్తాడు. ఆ ఆత్మ చేత మనం ఏదైతే చేయలేకపోతున్నాం శరీరంలో, అది దేవుని ఆత్మ ప్రేరేపణతో శరీరంలో చేయడం మొదలు పెడతాం. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆత్మానుసారంగా ప్రవర్తించినప్పుడు దేవుని కార్యం చేయగలుగుతాం మనం. ఆమేన్. అట్టి విధంగా దేవుడి సన్నిధి చేయడం మనము ఆత్మానుసారంగా ప్రవర్తించే బలము యేసు క్రీస్తు శిలువ బలియాగం ద్వారా మనకు వచ్చింది. ఆ బలం మనం పొందుకుందుము గాక.